వీడియో కోర్టు వారి పర్మిషన్ లేకుండా మీరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి మా జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ మర్యాదలకు మీరు చాలా భంగం కలిగించారు. మేము లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం. పొన్నవోలు సుధాకర్ రెడ్డి, నువ్వే వీడియో తీసి నువ్వే పబ్లిక్ చేసి ఆ వీడియో అవతలోళ్ళు తీశారని పబ్లిసిటీ ఇచ్చుకొని ఏదో క్లెయిమ్ చేయాలని చూస్తున్నావే, ఏమన్నా అర్థం ఉందా? కోర్టులోకి అందరూ రప్పాగాలు జొరబడి అంతా వైసీపీ కార్యకర్తలే కదా కోర్టులోకి వస్తారు. టీడీపీ అభిమానులు కానీ అటు కూటమికి సంబంధించిన అభిమానులు కానీ ఎవరన్నా కోర్టులోకి వచ్చే అవకాశం ఉంది ఆ రప్పాగాలం ముందర? అంతెందుకు మన రాప్తాడు ఎమ్మెల్యే కూతురు పెళ్లికి కూడా అన్ని వీడియోలు, పెళ్లి లేదు, ఈయన కారు రోడ్డు మీద పోవడం, వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, రప్ప అనడం, అంతా రప్పగాళ్ళే. కోర్టులో కూడా రప్పగాళ్ళే వీడియో తీశారు, అప్లోడ్ చేశారు. ఆ వీడియో తీసుకొచ్చి వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేయడం, నువ్వేదో సింపతి పొందడం. అసలు నీ దెబ్బ అంటే హైకోర్టులో కానీ ఏ కోర్టులో అయినా కానీలే, న్యాయవాదులు కూడా ఒకరు ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. అబ్బా వచ్చారా నాయనని. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండంగా ఇంకొక వ్యక్తి వీడియో తీస్తున్నాడంటే తప్పు నీది కాదా? అసలు ఆ వీడియో తీసిందే మీ సంబంధించిన వాళ్ళు, దాన్ని తీసుకొచ్చి వేరే వాళ్ళని బ్లేమ్ చేసి సింపతి పొందాలనుకుంటే ఇది ఐప్యాక్ ఐడియాలు ఇంకా చెల్లవు. ఏదైనా కొత్తది ప్లాన్ చేస్తే కానీ లాభం లే. నీ ముందర నువ్వు హైకోర్టులో నీ ప్రాంగణంలో రప్ప నడుస్తూ ఉంటే, జై జగన్ నడుస్తూ ఉంటే కోర్టులో, కాబోయే సీఎం జగన్ నడుస్తూ ఉంటే నోరు మూసుకున్న నువ్వు ఈ వీడియో ఎవరు తీశారో కూడా తెలియదా నీకు? కోర్టులో వీడియోలు ఎవరు తీసేది కూడా తెలుసుకోలేనంత పరిస్థితిలో ఉండవా? ఇది మాత్రం చాలా అన్యాయం. ఆ వీడియో తీసింది నువ్వే, పబ్లిక్ చేసింది నువ్వే. ఈరోజు అది పనిగా నువ్వు మీడియా సమావేశం పెట్టి ఆ వీడియో మీద విశ్లేషణ చేయడము నువ్వే. అది ఎంత నీకే తెగింది.